బ్రహ్మర్షి పత్రిజీ గారికి, సదానంద యోగి గారికి క్లాప్స్ కొద్దాం. అలాగే పవనపుత్ర మాస్టర్ గారికి కూడా క్లాప్స్ కొద్దాం. ధ్యానం ఎంత గొప్పదో ఏదైనా అది చేసేవాడికే తెలుస్తుంది. అంతరంగమందు అనువుగా శోధించి తలప తనకు ముక్తి కలుగు, బాహ్యరంగమందు భాషింపదెలిగిన విశ్వదాభిరామ వినుల వేమన పద్యం ద్వారా చెప్పాడు. ధ్యానం అనేది అంతరంగంలో చేసేటువంటి సాధన. బాహ్యరంగంలో ఇది సాధించడానికి వీలు కానిది అంటున్నాడు. అంతరంగమందు అనువుగా శోధించి తలప తనకు ముక్తి కలదు. చేయంగా ధ్యానం చేసిన వెంటనే మనకి ముక్తి రాదు. చేయంగా తలప తనకు ముక్తి కలుగు, బాహ్యరంగమందు భాషింపదెలిగిన అన్నాడు. ఇది బాహ్య ప్రపంచంలో చేసేటువంటి సాధన కాదు. మనం అన్ని బాహ్య సాధన చేసి ఇక్కడికి వచ్చాం. మనం ఇంతకాలం చేసినంత బాహ్య సాధనే, కానీ ధ్యానం ఒక్కటే అంతరంగ సాధన. మన లోపల మనం ప్రయాణం చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎంత అదృష్టవంతులు అంటే పత్రిజీ గారి శిష్యులుగా అవ్వడమే మన అదృష్టం. పిరమిడ్ మాస్టర్లు అంటే తక్కువైన వారు కాదు అని చెప్పేసి పత్రిజీ గారు చెప్తుంటారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎన్నో జన్మల్లో ఎన్నో విధాలుగా అనేక సాధనలు చేసి నలుగుతూ ఇక్కడికి వచ్చి అసలైన సాధనలో నిమగ్నమైనారు. ఆ అసలైన సాధనే ధ్యానము అని చెప్పేసి సార్ చెప్పాడు. కాబట్టి ఆ సాధనలో నిమగ్నమైనాం. ఈ ప్రపంచానికి ఆధారం ఏంటి? ధర్మమే ఆధారం. ధర్మంగా ఉంటేనే ఈ ప్రపంచంలో నువ్వు హాయిగా ఆనందంగా జీవించగలవు. నువ్వు అధర్మంలో ఉంటే నీ జీవితం అధోగతి పాలవుతుంది. నువ్వు ధర్మంలో ఉన్నప్పుడే నీ జీవితం ఆనందమయమవుతుంది. మరి ధర్మం మన దగ్గర రావాలంటే మనం దేనికి చేరువ కావాలి? సత్యానికి చేరువ కావాలి. అందుకే సత్యం వద ధర్మం చర అన్నారు. సత్యానికి చేరువైన వారే ధర్మంగా జీవించగలరు. మరి త్రేతాయుగం నాటి రాముని గురించి మనం ఈరోజు ధర్మయుక్తంగా పరిపాలించాడు రాజ్యపాలన. మన కుటుంబంలో ధర్మాన్ని ఆచరించడానికి ఎంతో కష్టపడతాం. మరి పరిపాలనే ధర్మయుక్తంగా చేశాడంటే ఎంత సత్యంతో సాంగత్యం చేసి ఉండాలి ఆయన. సత్యముతో, పరిపూర్ణమైన సత్యంతో సాంగత్యం చేశాడు. అందువల్లే ఈరోజు ధర్మానికి ప్రతీక ఎవరంటే రాముడు. వెంటనే మనకి గుర్తొచ్చేది రాముడు. సత్యానికి ప్రతీక ఎవరంటే శ్రీకృష్ణుల వారు. కృష్ణుడు సత్యంతో సాంగత్యం, రాముడు సత్యంతో సాంగత్యం చేసింటే అంత ధర్మయుక్తంగా పరిపాలించగలిగారు. అలాగే కృష్ణుడు కూడా సత్యంతో సాంగత్యం. సత్యం అంటే కృష్ణుడు గుర్తొస్తాడు, ధర్మం అంటే మనకి రాముడు గుర్తొస్తాడు. ధర్మో రక్షితి రక్షిత అని చెప్పేసి మనకి టీటీడీ వాళ్ళు ఒక స్లోగన్ రాసింటారు. మీరు తిరుపతి వెళ్ళదగిన ప్రతి చోట ఇది రాసింటారు. ధర్మో రక్షితి రక్షిత. ఎవరైతే ధర్మాన్ని పరిరక్షిస్తారో ఆ ధర్మం తిరిగి వారిని రక్షిస్తుంది. కానీ నువ్వు ధర్మంలో ఉంటావు, అధర్మంలో ఉంటావు, అది మన ఇష్టం. మరి మహాభారతంలో పాండవులు కౌరవులు, మరి ఎవరికి అంత గొప్ప పేరు ఉంది? పాండవులకు ఉందా, కౌరవులకు ఉందా? పాండవులకు ఉంది. ఎందువల్లంటే వాళ్ళు ధర్మయుక్తంగా జీవించారు. కౌరవులు అధర్మంలో జీవించారు. అందుకే జానామి ధర్మ నచమే ప్రవృత్తి, జానామి అధర్మ నచమే నివృత్తి అన్నాడు దుర్యోధనుడు. నాకు ధర్మం ఏంటో తెలుసు, అధర్మం ఏంటో కూడా తెలుసు. అయినా కూడా నేను ధర్మంగా
ధర్మంగా ఉండాలని నేను అనుకోవడం లేదు. నేను అధర్మంగా ఉండాలని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి దుర్యోధన చెప్పాడు. కాబట్టి మన గుణం లోన గుణం ఏదైతే ఉందో ఆ గుణం బట్టి మన ప్రవర్తన ఉంటుంది. తమో గుణంలో ఉంటే తమో గుణ లక్షణాలే మనం బహిర్గతం చేస్తాం. మన లోపల రజోగుణంలో ఉన్నామనుకోండి, రజోగుణ లక్షణాలే ప్రతిబింబిస్తాయి. అలాగే సాత్విక గుణంలో ఉన్నమనుకో సాత్విక లక్షణాలే ప్రతిబింబిస్తాయి. ఈ త్రిగుణాలకు అతీతంగా వెళ్ళిన వాడే పరిపూర్ణమైన ధర్మంలో జీవించగలడు. అంటే వేమన్ గారు ఇంకో పద్యం చెప్పాడు, 3 గుణంబులందు ముఖ్య గుణంబు తెలియలేని వాడు వెలయినట్లు భ్రమల పడిన వాడు బలు వెర్రియగుదరా అన్నాడు. 3 గుణాల్లో ముఖ్యమైన గుణం ఏంటో తెలుసుకొని ప్రవర్తించండి. ఇందులో ముఖ్యమైన గుణం ఏంటి? సాత్విక గుణమే ముఖ్యమైన గుణము. మరి ఆ సాత్విక గుణంలో ఉన్నవారే ఇక్కడంతా ధ్యానానికి వచ్చారు. వచ్చి ఏం తెచ్చుకున్నారు? ఈ సాత్విక గుణంలో కూడా కొన్ని దోషాలు ఉన్నాయి. ఈ దోషాలు తొలగించుకుందాం ధ్యాన సాధన చేసి అని చెప్పేసి మనమంతా ధ్యాన సాధన చేసి ఈ సాత్విక దోషాలను కూడా తొలగించుకొని శుద్ధ సాత్విక స్థితికి చేరుకుంటున్నాం. ఆ శుద్ధ సాత్విక స్థితిలో ఉన్నవాడే నిర్గుణుడు. అందుకే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు, గుణము కుదరలేని ఘనయోగి తానవును అన్నాడు. ఎవరు ఘనయోగి అంటే ఎవరైతే నిర్గుణ స్థితికి చేరుకున్నారో వాడు మాత్రమే ఘనయోగి అన్నాడు. తమో గుణంలో ఉన్నాడు, రజోగుణంలో ఉన్నాడు, సాత్విక గుణంలో ఉన్నాడు, ఘనయోగి కాలేడు. ఎవరైతే నిర్గుణ స్థితికి చేరుకున్నారో వాడు ఘనయోగి అవుతాడు. కాబట్టి ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం తిరిగి నిన్ను రక్షిస్తుంది. నువ్వు అధర్మంగా ఉన్నావా నీ జీవితం అధోగతి పాలవుతుంది. నువ్వు ధర్మంలో ఉంటే నీ జీవితం అద్భుతంగా ఆనందమయంగా జీవించాలి. మరి అద్భుతంగా ఆనందంగా జీవించాలంటే ధర్మము సత్యము ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నాడు. సత్యం ఒకటే. దేశము కాలము పరిస్థితులను బట్టి సత్యము మారదు, ఒకే రకంగా ఉంటుంది. కానీ ధర్మం మారుతుంది. దేశము కాలము పరిస్థితులను బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. మరి ధర్మాలు లక్షల్లో ఉన్నాయి. ధర్మాలు చెప్పుకోవాలంటే ఎన్నో రకాల ధర్మాలు చెప్పుకోవచ్చు. కానీ అందులో ముఖ్యమైన కొన్ని ధర్మాలు చెప్పాడు పత్రిజీ గారు. ఇప్పుడు విశాఖపట్నం ధ్యాన యజ్ఞంలో ధ్యాన మహాచక్రంలో చెప్పాడు, నవవిధ ధర్మాలు అని చెప్పేసి 9 ధర్మాల గురించి చెప్పాడు పత్రిజీ గారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ధర్మం గురించి సార్ వివరిస్తూ వచ్చాడు. మరి ఏంట నవవిధ ధర్మాలు? కనీసం ఈ 9 ధర్మాలు మీరు ఆచరిస్తే మీరు గొప్ప పిరమిడ్ మాస్టర్ అవుతారు అని చెప్పారు సార్. కట ఆ 9 నవవిధ ధర్మాల గురించి మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. మనకి ఈ ప్రపంచంలో ఎన్నో పర్వతాలు ఉన్నాయి. మా అన్ని పర్వతాల పైన ఎత్తైన పర్వతం ఏది అంటే మనం ఏం చెప్తాము? ఎవరెస్ట్ శిఖరం అంటాం. అలాగే ఈ సృష్టిలో అనేక ధర్మాలు ఉన్నాయి. అనేక ధర్మాలున్నా కొన్ని ధర్మాలు, ముఖ్యమైన ధర్మం ఏం చెప్పాడు పత్రిజీ గారు? మొట్టమొదటి నువ్వు ధ్యాన ధర్మాన్ని ఆచరించు అన్నాడు. ధ్యాన ధర్మం, రెండవది అహింసా ధర్మం, మూడవది మిత్రధర్మం, నాలుగవది కరుణా ధర్మం, ఐదవది శాంతి ధర్మం, ఆరవది ఆరోగ్య ధర్మం, వినయ ధర్మం, స్వాధ్యాయ ధర్మం, దాన ధర్మం. ఇవి నవవిధ ధర్మాలు. వీటి గురించి మనం క్లుప్తంగా తెలుసుకున్నాం. మరి వివరంగా తెలుసుకోవడానికి మనకు టైం లేదు, కొద్దిగా కుదించి మనం చెప్పుకుందాం. పత్రిజీ గారు ఏం చెప్తారు? మొట్టమొదట నువ్వు ధ్యానం చేయి.
నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ధ్యానానికి ఉపక్రమించాలి, ధ్యానం చేయడానికి పూనుకో. మనకి ఎన్నో విద్యలు ఉన్నాయి ప్రపంచంలో, ప్రాపంచ విద్యలు. మనం వాటిని అధ్యయనం చేస్తున్నాం, కానీ అతి ముఖ్యంగా అధ్యయనం చేయాల్సిన విద్య ఆత్మ విద్య. ఆత్మ సాధన చేయాలి. ఆత్మ సాధనే ధ్యాన సాధన. మన లోపల మనం ప్రయాణం చేయాలి. మనం ప్రపంచం గురించి అధ్యయనం చేస్తున్నాం ఇంతకాలం. అధ్యయనం చేయాల్సింది మన అంతరాత్మ గురించి. మన అంతరాత్మే భగవంతుడు. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు వెతుకుతూ ఉన్నాం. ఎక్కడున్నాడు భగవంతుడు? మనలోనే ఉన్నాడు. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని చెప్పాడు అన్నమాచార్యుల వారు. అందరిలో శ్రీహరే అంతరాత్మ అని చెప్పాడు. అందరిలో శ్రీహరి అంతరాత్మగా విరాజిల్లుతున్నాడు మన అందరిలో. మరి మన దగ్గరే దైవాన్ని పెట్టుకొని మనం బాహ్య ప్రపంచంలో వెతుకుతూ ఉన్నాం. ఒక వస్తువు ఒక చోట పోగొట్టుకుని ఇంకొక చోట వెతికితే ఎలా దొరుకుతుంది? ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ వెతికే ప్రయత్నం చేయాలి. మన లోపలే ఉన్నాడు అసలైన భగవంతుడు. మరి ఉత్తర గీతలో చెప్పాడు, ఎన్నో సందర్భాలు మరి ఈ సందర్భం మనం చెప్పుకోవాల్సిందే శ్లోకాన్ని. దేహో దేవాలయ ప్రోక్త జీవదేవ సనాతన త్యజేత అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని చెప్పేసి శ్లోకం అది. అర్జును చెప్తూ ఉన్నాడు శ్రీకృష్ణుల వారు. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత అర్జునుడు అడుగుతాడు, భగవద్గీత గొప్ప విషయాలు చెప్పావు భగవద్గీత, కానీ అవన్నీ ఇప్పుడు గుర్తుండడం లేదు నాకు, మరొకసారి చెప్పు కృష్ణ అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు, లేదే అప్పుడు నీతో యుద్ధం చేయించాలి కనుక భగవద్గీత చెప్పాల్సి వచ్చింది, కానీ నువ్వు అడుగుతున్నావు కొన్ని విషయాలు చెప్తా అని చెప్పేసి కొన్ని శ్లోకాలు చెప్తాడు. అదే ఉత్తర గీతగా మనకి పుస్తకం వచ్చింది. 700 శ్లోకాలు భగవద్గీతలో ఉంటే ఉత్తర గీతలో 200 శ్లోకాలు. అందులో మొట్టమొదటి అతి ముఖ్యమైన శ్లోకం ఇది. దేహో దేవాలయ అర్జున, ఈ దేహమే పవిత్రమైన దేవాలయం. ప్రోక్త జీవదేవ సనాతన, ఇందులో నివసించేటువంటి జీవుడే అసలైన దేవుడు, అతి పురాతనమైన దేవుడు నీలోనే ఉన్నాడు. ఈ దేవుడు ఎంతకాలం ఉన్నాడంటే సృష్టి ఆది నుంటే ఉన్నవాడు ఈ దేవుడు, జీవుడే దేవుడు. మరి ఈ రెండు సత్యాలు తెలుసుకోవడం కోసం మనం ఊరికే రోటీ కపడా మకాన్ కోసం రాలా ఈ లోకానికి. పత్రిజీ గారు ఏం చెప్తాడు, దివి నుండి భువికి దిగి వచ్చిన దేవుళ్ళం మనము. అక్కడ దేవుళ్ళగా ఉన్నాం, ఆ లోకాల్లో దేవుళ్ళగా ఉండి ఈ లోకానికి వచ్చి మానవ దేహంలోకి ప్రవేశించాం. ఎందుకోసం మానవ దేహంలోకి ప్రవేశించాం? మానవ అనుభవాలు పొందడం కోసం ఈ దేహంలోకి ప్రవేశించాం. ఈ అనుభవాల కోసం వచ్చాం, రోటీ కపడా మకాన్ కోసం రాలేదు. మరి ఈ రెండు సత్యాలు తెలుసుకోవడం కోసం మనం అందరూ వచ్చాం ఈ దేహంలోకి. ఏంటి ఆ రెండు సత్యాలు? దేహమే దేవాలయం, సృష్టి ఆది నుండి ఉన్న దేవుడు ఈ దేవాలయంలో నివసిస్తూ ఉన్నాడు. ఈ దేహమే పవిత్రమైన దేవాలయము. మరి ఈ రెండు సత్యాలు తెలుసుకుంటే ఏం చేయాలి? త్యజేత అజ్ఞాన నిర్మాల్యం, త్యజించు, మనసులో ఉన్న అజ్ఞానాన్ని త్యజించు, నీ మనసు మలాన్ని తీసేసి నిర్మలం చేసుకో. మరి చేసుకోవడానికి విధానం కూడా అందులో చెప్తున్నారు. సోహం భావేన పూజయేత్. ఇక్కడ తీసుకోవాల్సిన అర్థం ఏంటో, సోహం ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ ద్వారా ఈ సాధన చేసి నీ మనసులో అజ్ఞానాన్ని తొలగించుకొని నీ మనసు నిర్మలం చేసుకున్నప్పుడు ఈ రెండు సత్యాలు నీకు బోధపడతాయి. ఏంటా రెండు సత్యాలు? దేహమే దేవాలయం, ఇందులో నివసించే జీవుడే పవిత్రమైన అతి పురాతనమైన దేవుడు నీవే అంటున్నాడు. అందువల్ల ఇది అతి ముఖ్యమైన ధర్మము, ధ్యాన ధర్మము. ఈ ధర్మాన్ని ఆచరిస్తేనే మిగిలిన ధర్మాలు ఆచరించడానికి మనకి ఎంతో శక్తి ఇస్తుంది ఈ ధ్యానం. ఈ ధ్యాన ధర్మాన్ని మొట్టమొదటిగా ఆచరించాలి.
రెండవ అతి ముఖ్యమైనటువంటి ధర్మం ఏంటి? అహింసా ధర్మం. బుద్ధుడు చెప్పాడు, అహింసో పరమో ధర్మ అన్నాడు. ఎన్నో ధర్మాల్లోకెల్లా అతి ముఖ్యమైన ధర్మం అహింసా ధర్మము. మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా నువ్వు అహింసను ఆచరించాలి. మనసులో కూడా హింసతో కూడిన ఆలోచనలు ఉండకూడదు. వాక్కులో కూడా హింసతో కూడిన వాక్కు ఉండకూడదు. నువ్వు చేసేటువంటి పనుల్లో కూడా హింసతో కూడిన పనులు ఉండకూడదు. నువ్వు త్రికరణ శుద్ధిగా జీవించాలంటే స్వచ్ఛంగా ఆలోచనలు, స్వచ్ఛమైన మాటలే వస్తాయి, స్వచ్ఛమైన పనులే చేస్తావు. అప్పుడు త్రికరణ శుద్ధిగా నువ్వు జీవించిన వాడు అవుతావు. అందుకే త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అని చెప్పేసి కీర్తనే పాడేశాడు అన్నమాచార్యులు వారు. ఎవరైతే మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా ఈ 3 రకాల కర్మలు చేస్తాడో వాడిని దేవుడు మెచ్చుకుంటాడు, లోకం కూడా మెచ్చుకుంటుంది. మనం ఏం చేస్తున్నాము? అన్నీ చేస్తున్నాం మనం. మరి దేవునికి మనం పూజ చేసేటప్పుడు ప్రసాదం ఏం పెడతాం? మనం శాకాహారం సంబంధించిన ప్రసాదం పెడతాం కదా. మరి ఆయనకి ఎందుకు మాంసాహారం పెట్టాం మనము? అది నిషిద్ధం కనుక భగవంతుడికి అది నైవేద్యంగా పెట్టకూడదు. కానీ మనమైతే బాగా భోంచేస్తున్నాం నైవేద్యం. ఇది ఎక్కడ ధర్మము? కాబట్టి మనమేమో వాటి మీద కరుణ దయ చూపము. అవేమో మనకి ఆహారం కావాలి. కాబట్టి నువ్వు పత్రిజీ ఏం చెప్తారు? నువ్వు ధ్యానం చేస్తావో లేదో సెకండరీ, మొట్టమొదట నువ్వు మాంసం మాను అంటాడు. హింసను వదిలిపెట్టేసి, హింసను వదిలిపెట్టి హంసని పట్టుకో అంటాడు. కాబట్టి ఈ ప్రపంచంలో మానవులందరూ 2 రకాల పరివర్తనలకు రావాలి అన్నాడు. పరివర్తనం, గొప్ప మార్పు రావాలి. ఒకటి వదిలిపెట్టాలి, రెండవది చేపట్టాలి అంటాడు. వదిలిపెట్టవలసింది మాంసాహారం, చేపట్టవలసింది శ్వాసాహారం. మరి ఎంతకాలం అనేది మనం తింటూ ఉంటే, సాధన చేస్తూ ఉంటే ప్రయోజనం లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. ఒక పక్క తింటున్నావు, ఒక పక్క సాధన చేస్తున్నావు. ఇక్కడ తీసుకునేటువంటి శక్తి అది జీర్ణం కావడానికి నువ్వు ఖర్చు పెడుతున్నావు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది కదా. కాబట్టి రెండవది అహింసా ధర్మం. జాన్ బెర్నార్డ్ షా చెప్పాడు. ఆయన ఇంగ్లాండ్లో ఉండేవాడు. ఒక ప్రోగ్రాం వెళ్తే ఆ ప్రోగ్రాంలో అక్కడంతా ఇంగ్లాండ్లో ఎటువంటి ఆహారం ఉంటుంది? మనమన్నా కొన్ని రెస్ట్రిక్షన్స్, కొన్ని తినం. అక్కడ అన్నీ తినేస్తారు. మరి రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టారు. మరి ఈయన శాకాహారి ఓ పక్క సైడ్లో నిలబడినాడు. మిత్రులంతా వచ్చి అడిగారు, ఏం మీరు భోజనం చేయడం లేదు అంటే, లేదు నాకు శాకాహారం కావాలి. మళ్ళీ ఎగాదిగా చూశారు. చూసేపటికి ఆయన ఏం చెప్పాడు? మై స్టమక్ ఈజ్ నాట్ ఏ బరియల్ గ్రౌండ్ ఫర్ డెడ్ అనిమల్స్. మై స్టమక్ ఈజ్ నాట్ ఏ బరియల్ గ్రౌండ్ ఫర్ డెడ్ అనిమల్స్. నా కడుపు శ్మశాన వాటిక కాదు చచ్చిన శవాన్ని ఇందులో వేసుకోవడానికి. మై స్టమక్ ఈజ్ ఏ స్టమక్. ఈ కడుపులో ఏం వేయాలి? శాకాహారమే భుజించాలి. పత్రిజీ గారు 3 విషయాలు చెప్పాడు. శాకాహారము, మితాహారము, సాత్విక ఆహారం. శాకాహారమే భుజించాలి, అందులో మితంగా తినాలి. అలాగే తినేటువంటి ఆహారం కూడా సాత్విక ఆహారం ఇవ్వాలి. ప్రతిరోజు మసాలాతో కూడిన శాకాహారమే ఇచ్చినామనుకో ఈ సిస్టమ్ పాడైపోతుంది. కాబట్టి బ్రేక్ ద రొటీన్ లాగా అప్పుడప్పుడు మనం శరీరానికి ఇవ్వవచ్చు. రెండవ ధర్మం ఏంటి? అహింసా ధర్మం. మూడవ ధర్మం మిత్రధర్మం. మిత్రధర్మం అంటే స్నేహం ఎవరితో చేయాలి? మనం ఎవరితో చేస్తున్నాం స్నేహము? మనకి నచ్చిన వాళ్ళని దగ్గర తీసుకుంటున్నాం, నచ్చిన వాళ్ళని దూరం చేస్తున్నాం. ఆది శంకరాచార్యులు భజగోవిందంలో శ్లోకం చెప్తాడు, శత్రో మిత్రే పుత్రే బంధవ్ మా కురు యత్నం విగ్రహ సంధవ్
సర్వస్మిన్నపి పశ్చాత్మానం సర్వత్రో నిజ భేదాజ్ఞానం అంటున్నాడు. నువ్వు శత్రువుగా చూస్తున్నావు, మిత్రుడిగా చూస్తున్నావు, ఒకరిని పుత్రుడిగా చూస్తున్నావు, ఇంకోరిని పుత్రుడు కాదనేసి దూరం పెట్టేస్తున్నావు. శత్రువు మిత్రే పుత్రే బంధవ్ మా కురు యత్నం విగ్రహ సంధవ్ సర్వస్మిన్న పశ్చాత్మానం సర్వత్రోదుజ భేదాజ్ఞానం. మరి ఎక్కడుంది ఆ భేదాజ్ఞానం? ఆ భేదాజ్ఞానం ఎక్కడుందంటే మీ మనసులో ఉంది. మీ మనసులో ఉన్నటువంటి భేదాజ్ఞానాన్ని పెకలించి వేసేయి అంటున్నాడు ఆదిశంకరాచార్యులు. ఆ భేదాజ్ఞానాన్ని ఎప్పుడైతే మనసులో తీసేసినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది పశ్చాత్మానం. అందరిలో సర్వసమానంగా ఉన్నటువంటి ఆత్మని దృష్టిలో వ్యవహరిస్తావు. అప్పటి నుండి ఆత్మ అందరిలో సర్వసమానంగా ఉన్నది. నాలో ఉన్న ఆత్మ మీ అందరిలో ఉన్నది, మీ అందరిలో ఉన్న ఆత్మ నాలోనే ఉన్నది. కాబట్టి ఈశ్వర సర్వభూతానాం అంటాడు. ఈశ్వర సర్వభూతానాం. ఎక్కడైనా మీరు టెంపుల్ వెళ్ళినప్పుడు ఆ పురోహితుడు చెప్తూ ఉంటాడు, ఈశ్వర సర్వభూతానాం. ఈశ్వరుడు అంటే భగవంతుడు. ఎక్కడున్నాడు భగవంతుడు? సర్వభూతానాం అంటున్నాడు. ఒక మానవ దేహంలోనే కాదు, సర్వదేహాల్లోనూ నేనే నివసిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయ అంటున్నాడు. అందరి దేహాల్లో నేను నివసిస్తూ అందరినీ భ్రమింపజేస్తున్నా. ఒక యంత్రం స్విచ్ ఆన్ చేసే యంత్రం ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా అందరిలో ఉంటూ నేను వాళ్ళని భ్రమింపజేస్తున్నా, జీవింపజేస్తున్నా అంటున్నాడు. కాబట్టి మనం అందరితో మనకి పీటర్ రిచులు గారు ఆత్మయానము అన్న పుస్తకం ఇంగ్లీష్లో ఉంది. సోల్స్ జర్నీ. ఆ సోల్ జర్నీని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఆ పుస్తకం పేరు ఆత్మయానము. ఆత్మయానం పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది. మన జన్మ పరంపర ఎక్కడ మొదలైంది? ఖనిజం నుండి మొదలైంది. ఖనిజము, వృక్షము, జంతువులు, మానవులు. ఖనిజంలో ఆ చైతన్యం ఉన్నది, వృక్షాల్లో ఉన్నది, జంతువుల్లో ఉన్నది, మానవుల్లోనూ ఉన్నది. కానీ మన మానవులు మాత్రమే మిత్రులుగా చూస్తున్నామే కానీ మిగిలిన వాటిని మిత్రులుగా చూడడం లేదు. కాబట్టి ఖనిజము సుభిక్షంగా ఉంటేనే వృక్షాలు సుభిక్షంగా ఉంటాయి. ఖనిజము, వృక్షము సుభిక్షంగా ఉంటేనే జంతువులు, పక్షులు, జలచరాలన్నీ సుభిక్షంగా ఉంటాయి. ఈ మూడు సుభిక్షంగా ఉంటేనే మానవుని యొక్క జీవితం సుభిక్షంగా ఉంటుంది, ఆనందమయమవుతుంది. మరి ఈ మానవుడు ఏం చేయాలి? ఈ మానవుడు మహనీయుడుగా ఎదిగి మనం ఎక్కడి నుండి వచ్చామో దేవుడిగా వచ్చి ఆ లోకాల నుండి మానవ అనుభవాలు పొందడం కోసం ఇక్కడికి ప్రవేశిస్తున్నాం, మానవ దేహంలోకి. మన ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి? మరి మన స్వస్థానానికి వెళ్ళాలి. అది ప్రాసెస్. పత్రిజ్ గారు చెప్పారు, కథ కంచికి మనం ఇంటికి అన్నాడు. కథ కంచికి పోదు, మనం ఇంటికి పోము. ఎంతవరకు అయితే మనం ఆ స్థాయి అందుకునేంత వరకు కథ కంచికి పోదు, మనం ఇంటికి కూడా పోము. మన ఇల్లు ఏంటి? ఆ సత్యలోకమే మన ఇల్లు. మరి ఆ సత్యలోకానికి ప్రయాణం సాగించాలంటే అది ఫైనల్ ఇన్కార్నేషన్ మీరు చేసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. మనశ్యానం సహస్రేషు కచ్చిత్ ఎతది సిద్ధే ఎతతామపి సిద్ధానం కచ్చిన్మాం వేత్తి తత్వ అని చెప్పాడు. వేల కొద్ది మనసులు నేను సృష్టించాను. వాళ్ళలో బహుకొద్ది మంది తన్ను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ బహుకొద్ది మందిలో ఏ ఒక్కరో ఇద్దరో నా స్థాయికి నా స్థితికి చేరుకుంటున్నారు. మరి ఆయన స్థితికి చేరుకున్న తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోతాం, మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి మిత్రధర్మం, సకల జన సృష్టితో మనం మిత్రత్వం నడపాలి. అందుకే పత్రిజ్ గారు ఏం సంబోధిస్తాడు? ఎక్కడైనా క్లాసులు మొదలు పెట్టినప్పుడు డియర్ ఫ్రెండ్స్, డియర్ మాస్టర్స్, డియర్ గాడ్స్ అని చెప్పేసి సంబోధిస్తాడు మనందరినీ. ఇట్లా అందరితో మిత్రత్వం నడపాలి. సకల చరా సృష్టితో మీరు మిత్రత్వం నడపాలి.
మరి మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి జంతు జాతి, పక్షి జాతి వాటిని మనం దయతో, కరుణతో చూపించాలా వద్దా? ఇప్పుడు ఏదైనా ఆకలేస్తుంది కుక్కకి, ఆ కుక్క పోయి డబ్బు, దాని దగ్గర డబ్బు ఉంటుందా ఆ బిస్కెట్, ఆ బ్రెడ్ కొనుక్కొని తినడానికి? ఆ జ్ఞానం లేదు అక్కడ. కాబట్టి మనిషికి అంతా ఇచ్చాడు. మనిషికి శరీరం ఉన్నది, మనసు ఉన్నది, విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. ఇంకా సాధన చేసి ముందుకు వెళ్ళి దేవుడుగా తయారు కావడానికి కూడా శక్తిని ఇచ్చాడు. మరి వాటికి ఆ శక్తి లేదు. మన దగ్గర సహాయం పొందడానికి వాటికి అర్హత కలిగి ఉన్నాయి. కాబట్టి మిత్రత్వం నిలిపితే వాటిని ఎలా చూసుకోవాలో మనకు తెలుస్తుంది. కాబట్టి సకల చరాచర సృష్టితో మిత్రత్వం నిలపాలి. 4వది కరుణా ధర్మం. కరుణ, జీసస్ క్రైస్ట్ కరుణామయుడు అని పేరు వచ్చింది ఆయనకి. డిసెంబర్ 25వ తారీఖున భూమికి వచ్చినటువంటి ఒకానొక మహాత్ముడు, ఆయన మహనీయుడు, ఆయన కరుణామయుడు. కరుణ ఎంత ఉందంటే ఆయన దగ్గర, అందుకే ఆయన చెప్పాడు, సిలువ వేయడానికి కారకులు ఎవరు అని తెలిసినా కూడా ఆయన ఏం ప్రేయర్ చేశాడు? ప్లీజ్ ఫర్గివ్ దెమ్, దే డోంట్ నో ఎనీథింగ్, ప్లీజ్ ఫర్గివ్ దెమ్ అని చెప్పేశాను. వాళ్ళకి ఏదో తెలియక పొరపాటు చేశారు, క్షమించు ఓ ప్రభువా అని చెప్పేసి వేడుకున్నాడు ఆయన. అంతటి కరుణామయుడు. మనకి ఎవరైనా హాని చేస్తే మనం ఊరికే ఉంటామా? ఏమన్నా చేయడానికి పూనుకుంటాం. అంతటి కరుణామయుడు ఆయన. కరుణ, సకల చర సృష్టి పట్ల మనం కరుణ చూపాలి. జంతు జాతి పట్ల, పక్షి జాతి పట్ల, వృక్ష జాతి పట్ల, ఖనిజ జాతి పట్ల అవన్నీ సుభిక్షంగా ఉంటేనే మన జీవితం ఆనందమయమవుతుంది. శాంతి ధర్మం. 5వది శాంతి ధర్మం. శాంతి లేక సౌఖ్యము లేదు అని కీర్తన పాడేశాడు త్యాగరాజు గారు. ఎవరికి సుఖం లభిస్తుంది? ఎవరైతే మనశ్శాంతిగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే సుఖం లభిస్తుంది. శాంతి ఉంటేనే సుఖం లభిస్తుంది. మరి మనశ్శాంతి మన ఎక్కడ బాహ్య ప్రపంచంలో ఎక్కడన్నా దొరుకుతుందా డబ్బు పెట్టుకోవడానికి? కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతంగా ఉంచుకోవాలంటే వేమన పద్యం చెప్పాడు, మనసే మాయామృగమై మనసేమిటి పైకి గాని మరిపోనీక, మనసున చంపిన మనసందే ముక్తి మరి మహిళ వేమ అంటున్నాడు. ఆ మనసుని అటు ఇటు పంపకుండా మనసు దేస్తూనే ఆ మనసుని గమనించు. మనసున చంపిన ఆ మనసు దేస్తూనే చంపివేసేయి. చంపివేయడం అంటే ఒక వస్తువు కాదు, ఒక జంతువు కాదు చంపడానికి. స్థిరం చేయాలి. ఆ మనసుని స్థిరం చేయడమే చంపడం. మనసందే ముక్తి మరి మహిళ వేమ అంటున్నాడు. ఆ స్థిరమైన మనసు ద్వారానే నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పేసి వేమన్ గారు చెప్తున్నారు. కాబట్టి శాంతి ధర్మం. నెక్స్ట్ ఆరోగ్య ధర్మం. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. ఎవరు చెప్పారు? బుద్ధుల వారు చెప్పారు. ఆరోగ్యమే పరమం లాభం. ఆరోగ్యమే పరమం లాభం. ఎవరు పరమ లాభాన్ని పొందినట్టు? ఎవరైతే సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉంటారో వాళ్ళు పరమ లాభాన్ని పొందినట్టు. కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు ఆరోగ్యం అంటే, మానసిక ఆరోగ్యం కూడా ఉండాలి. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఈ 2 రకాల ఆరోగ్యాలు ఉన్నప్పుడే నీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఉన్నట్టు. ఆరోగ్యమే పరమం లాభం అన్నాడు. సంపూర్ణమైన ఆరోగ్యం కలిగిన వాడే లాభం పొందినట్టు. పుష్కలంగా డబ్బు వచ్చిన వాడు లాభం పొందినట్టు కాదు. ఆరోగ్య ధర్మం. యథా అన్నం తథా మనః అని చెప్పారు. ఎలాంటి ఆహారం దేహానికి ఇస్తావో అలాంటి మనసు తయారవుతుంది. కాబట్టి క్రూరమైన ఆహారం ఇస్తే క్రూరమైన మనసే తయారవుతుంది. కానీ శాకాహారం ఇస్తే
మనకి అనుకూలమైన మనసు తయారవుతుంది. యథా అన్నం తథా మనః. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అని చెప్పేసి కృష్ణుల వారు ఆహారం గురించి చెప్పాడు. ఎవరైతే యుక్తాహారం, దేహానికి ఏది అనుకూలమైన ఆహారం అలాంటి ఆహారం ఎవరైతే ఇస్తారో, విహారస్య వ్యవహారం అయితే ఎవరైతే పరిమితంగా చేస్తారో అలాంటి వాడు, యుక్త స్వప్నావబోధస్య నిద్ర కూడా పరిమితంగా ఎవరైతే నిద్రపోతుంటారో, యోగో భవతి దుఃఖ ధ్యానం కూడా పరిమితంగా చేసుకోమంటున్నాడు. అలాంటి వాడికే దుఃఖము తొలుగుతుంది అని చెప్పేసి ఆ శ్లోకం ద్వారా వివరిస్తూ ఉన్నాం. మీరందరూ సన్యాసం తీసుకోనక్కర్లేదు. మీ జీవితాన్ని మీరు సక్రమంగా, మీ కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటూ, మీ వ్యాపారాలు ఉద్యోగాలు చక్కగా చేసుకుంటూ, మిగిలిన కాలంలో వృధా ఆలోచనలు, వృధా మాటలు, వృధా పనులు చేయకుండా మీరు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యాలు చేసుకుంటూ మీ జీవితాల్లో ధ్యానమవుతాయని చెప్పాడు. ఆరోగ్యం ఎట్లొస్తుంది? అన్ని పరిమితంగా చేస్తే మధ్య మార్గంలో జీవించమంటున్నాడు బుద్ధుడు. మిడిల్ పాత్లో జీవించమంటున్నాడు. మధ్య మార్గంలో ఉంటేనే పత్రిజగా చెప్తుంటారు, ఏది ఎక్కువ తినకూడదు, ఏది తక్కువ తినకూడదు. మనం ఎక్కువ తింటే అజీర్ణ వ్యాధి, తక్కువ తింటే నీరసం, మధ్య మార్గంలో తింటే నీకే ఆరోగ్యం లభిస్తుంది. ఆరోగ్య ధర్మం. నెక్స్ట్ ఏంటి? వినయ ధర్మం. భగవద్గీతలో శ్లోకం, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శనః అన్నాడు. కాబట్టి విద్యా వినయ సంపన్నుడు ఎప్పుడు అందరినీ సర్వసమానంగా చూస్తాడు. తమోగుణంలో ఉన్న ఒకే రకంగా చూస్తాడు, రజోగుణంలో ఉన్న ఒకే రకంగా చూస్తాడు, సాత్విక గుణంలో ఉన్న ఒకే రకంగా చూస్తాడు, శుద్ధ సాత్విక స్థితిలో ఉన్న కూడా ఒకే రకంగా చూస్తాడు. పత్రిజీ గారిని గమనిస్తే మనకు అర్థమవుతుంది. 35 ఏళ్ళ కిందట ఆయన వెంట తిరిగిన వాడిని ఒకే రకంగా చూస్తాడు, ఈ రోజు కొత్తగా ధ్యానానికి వచ్చిన వాడిని ఒకే రకంగా చూస్తాడు. ఎందుకు అలా చూడగలుగుతున్నాడు? సర్వస్మిన్నపి పశ్చాత్మానం అన్న విషయం తెలుసుకున్నాడు ఆయన. అందరిలో సమానంగా ఆత్మ ఉన్నది. శారీరపరంగా మనం వేరువేరుగా విడదీసుకుంటున్నాం, వేరువేరుగా ఉన్నాయి కనుక. మనసు పరంగా మనం వేరువేరుగా ఆలోచన చేస్తున్నాం, విడదీసుకుంటున్నాం. బుద్ధిపరంగా కూడా మనం నిర్ణయాలు వేరువేరుగా తీసుకుంటున్నాం, బుద్ధిపరంగా కూడా విడదీసుకుంటున్నాం. కానీ ఆత్మపరంగా మనమంతా సర్వసమానమే. ఇది అర్థం చేసుకోండి. మీరు ఆ ఇన్నర్ జర్నీ చేయాలి. అంతరంగ ప్రయాణం చేస్తూ ఉంటే అది స్వానుభవం మీద మీకు అర్థమవుతుంది. ఇది మాటలతో చెప్పడానికి వీలు కానీ అందరిలో సర్వసమానంగా ఏ విధంగా ఉంది, మనం వేరువేరుగా ఉన్నాం కదా అని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది మనకి. అది అర్థం కావాలంటే మీరు అంతరంగ ప్రయాణం చేయాలి. అంతరంగ ప్రయాణం అంటే ధ్యానం సాధన ద్వారానే మనకి అనుభవం మీద తెలుస్తుంది. వినయ ధర్మం. ఎవరికి వినయం ఉంటుంది? ఎవరి దగ్గర అయితే విద్య ఉంటుందో. ఏ విద్య? ఆధ్యాత్మిక విద్య. ప్రాపంచిక విద్య ద్వారా వినయం రాదు. ప్రాపంచిక విద్యల ద్వారా మనిషిలో అహంకారం మొదలవుతుంది అంటాడు. కానీ ఆధ్యాత్మిక విద్య ద్వారా వినయం కలుగుతుంది మనలో. 8వది ఏంటి? స్వాధ్యాయ ధర్మం. మరి బుద్ధుడు ఎలా జీవించాడో మనం తెలుసుకోవాలంటే బుద్ధుని చరిత్ర చదవాలి. జీవిత చరిత్ర చదివితే మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో చెప్పేటువంటి విషయాలు మన వేరే స్పిరిచువల్ సొసైటీలో ఎక్కడ చెప్పరు. ఇక్కడ మాత్రమే అన్ని సొసైటీకి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. ఇక్కడ పత్రిజీ ఏం చెప్తారు? హిందీలో మాట చెప్తుంటాడు ఆయన, సబ్కా సునో అప్నా కరో, సబ్కా సునో అప్నా కరో. అందరిది వినండి, మీరు చేయవలసిన సాధన మాత్రం చేస్తూ ఉండండి అని చెప్పేసి చెప్తాడు. కాబట్టి మన బుద్ధుని యొక్క జీవిత చరిత్ర ఆయన ఎలా జీవించాడో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి నేను ఒక్కనే బుద్ధుడు అని చెప్పలే ఆయన. బుద్ధి ఉన్న ప్రతివాడు బుద్ధుడే. ప్రతి ఒక్కరికి బుద్ధి ఉంది, అందరికీ ఉంది సమాన బుద్ధి. దానిని చేసుకోవాలి శుద్ధి, అప్పుడే లభిస్తుంది శుద్ధి.
అజ్ఞానాన్ని ఛేదించి సత్యాన్ని తెలుసుకో అని చెప్పేసి పత్రిక చిన్న పుస్తకం రాశాడు. అందరికీ ఉంది సమాన బుద్ధి, అందరికీ బుద్ధి ఉంది, సమాన బుద్ధి ఇచ్చాడు ఆ సృష్టికర్త. కానీ దాన్ని చేసుకోవాలి, శుద్ధి చేసుకుంటే ధ్యానం చేస్తే శుద్ధి అవుతుంది మనస్సు, అప్పుడే లభిస్తుంది సిద్ధి. అజ్ఞానాన్ని ఛేదించి సత్యాన్ని తెలుసుకో అని చెప్పేసి మురళీధర్ గారు రాశారు ఈ పుస్తకం. దాన్ని మెరుగులు దిద్దాడు పత్రిజీ గారు 1996లో. చిన్న పుస్తకం. టైటిల్ ఏంటంటే అజ్ఞానాన్ని ఛేదించి సత్యాన్ని తెలుసుకో టైటిల్. నెక్స్ట్ ఏంటి? దాన ధర్మం. దానం ఎప్పుడో మన దగ్గర ఎంత ఉందో పత్రిజీ గారు తన్ మన్ ధన్ అంటాడు. నువ్వు తనువుతో దానం చేయొచ్చు, మనస్సుతో కూడా దానం చేయొచ్చు. అలాగే ధనం ఉంటే ధనం కూడా దానం చేయొచ్చు. శరీరంతో అందరికి సహాయం చేయొచ్చు నువ్వు శరీరం ద్వారా. కానీ మన దగ్గర ఏదుందో కొద్దిగా మన కోసం ఉంచుకొని మిగిలింది సమాజ శ్రేయస్సు కోసం మనం ఖర్చు పెట్టాలి. మానవుడు సంఘజీవి, ఒంటరిగా జీవించలేడు మానవుడు. సంఘం ఉంటేనే వాడు జీవించగలడు. మనం ఒంటరిగా అడవిలో కూర్చొని జీవించగలమా షెడ్ వేసుకుని? ఇంపాసిబుల్. సమాజంలో మనం జీవిస్తున్నాం. ఉదయం లేచి రాత్రి పడుకునే వరకు అనేక వస్తువులు వాడుతూ ఉన్నాం, అనేక పదార్థాలు ఇస్తున్నాం శరీరానికి. మనం తినే ఆహారం, ఇప్పుడు భోజనానికి వెళ్తాం, అది మనం తయారు చేసామా, మనం పండించుకున్నామా? గుడ్డలు దర్జాగా వేసుకున్నాం, ఇవి మనం తయారు చేసుకున్నామా? వాడే చెప్పులు మనం తయారు చేసుకున్నాం, వేసుకున్నటువంటి అద్దాలు మనం తయారు చేసుకున్నామా? కట్టుకున్న వాచ్ మనం తయారు చేసామా? సమాజంలో అందరూ విశేషమైన కృషి చేస్తుంటే మనము 3 పూట్ల భోజనం చేస్తూ, నిద్రపోతూ, దప్పికేస్తూ, మంచినీళ్ళు తాగుతూ హాయిగా జీవిస్తున్నాం. కాబట్టి సమాజ శ్రేయస్సు కోసం మనం తప్పించాలి. మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా మనం ఉంచుకొని మిగిలింది సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టాలి. ధనం వద్దని చెప్పలా. ఒక శ్లోకంలో ఏం చెప్తాడు ఆదిశంకరాచార్యులు? అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తి సుఖలేశ సత్యం పుత్రాదపి తన భాజాం భీతి సర్వత్రైషా విహితారీతి అంటాడు. అర్థం అన్ని అనర్థాలను దారితీస్తుంది అంటాడు. అర్థం అంటే శృతి మించిన ధనం కలిగిన వాటికి అన్ని అనర్థాలే ఉంటాయి అని చెప్పి చెప్తాడు. శృతి మించి ధనం కలగని తన పుత్రుని వల్ల కూడా భయమే. సర్వత్రైషా విహితారీతి. ఈ ప్రపంచంలో డబ్బున్న వాని ప్రతి వాని యొక్క స్థితి ఇలాగే ఉంటుంది అని చెప్పాడు. అట్లని చెప్పి డబ్బు సంపాదించొద్దని చెప్పలా. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? మూఢ జహీహి ధన ఆగమ తృష్ణం. ఓ మూర్ఖుడా, ఓ మూర్ఖమైన మనసుకు చెప్తూ ఉన్నాడు. ధనం రావాలి అన్న తృష్ణ వదిలిపెట్టు. మూఢ జహీహి ధన ఆగమ తృష్ణం కురు సద్బుద్ధి మనసు వితృష్ణం. సద్బుద్ధితో నిజాయితీగా ధనం సంపాదించుకో, నిజాయితీగా సంపాదించు. ఆ నిజాయితీగా సంపాదించిన ధనంతో నీ మనసును ఉత్సాహపరచుకో, ఉల్లాసపరచుకో అని చెప్పాడు ఆదిశంకరాచార్యులు. అంతేగాని ధనం సంపాదించొద్దని చెప్పలా. నిజాయితీగా సంపాదించుకో. ఎటు నా జోబి నిండితే చాలా అనుకోవద్దు, ఈ జోబి నిజాయితీగా నిండాలి. ఆ ధనంతో నీ మనసుని ఉత్సాహపరచుకో, ఉల్లాసపరచుకో అని చెప్పాడు. అంటే కనీసం ఈ నవవిధ ధర్మాలు మనం ఆచరిస్తే మన జీవితం ధన్యమవుతుంది. 9 రోజులు 9 రోజులు ఆయన చెప్పాడు ఈ నవవిధ ధర్మాలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ధర్మం గురించి చెప్పాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి